ఇది ఒక్క గ్లాసు మీ గులాబీ మొక్కకిచ్చారంటే గుత్తుల్లో పువ్వులు పూస్తాయండి గులాబీలు. మనకి సమ్మర్‌లో కూడా అదేవిధంగా మంచి కలర్‌లో పెద్ద సైజులో పూస్తాయి. ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ సమయంలో ఇవ్వాలి, ఎంత క్వాంటిటీ ఇవ్వాలి అనేది ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పాను. ఇంకొచ్చేయండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హరిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చాలామంది గులాబీ మొక్కని పెంచుకోవాలని ఇష్టమే కానీ పువ్వులు పూయవు, ఒక మొక్క కూడా తొందరగా చనిపోతుంది అని చాలామంది భయపడతారండి. కానీ అందరూ పెంచుకోవాలని అయితే ఇష్టం ఉంటుంది. మనం కొన్ని కొన్ని జాగ్రత్తలతో చాలా చక్కగా గులాబీ మొక్కనైతే పెంచుకోవచ్చండి. జాగ్రత్తలు అయితే కంపల్సరీగా ఫాలో అవ్వాలి ఫర్టిలైజర్స్తో పాటు. జాగ్రత్తలు ఏంటంటే మీకైతే నేను ఈరోజు కొన్ని టిప్స్ చెప్తానండి. ఆ టిప్స్ ఫాలో అవుతూ అదేవిధంగా నేను చూపిస్తున్న ఫర్టిలైజర్స్ కూడా ప్రిపేర్ చేసి ఇవ్వడం వల్ల ఇదే విధంగా చూస్తున్నారు కదండి, ఒక్క కొమ్మకి 4 పువ్వులు పూసాయి. 4 కూడా ఒకటే సైజులో పూసాయి. అదేవిధంగా కలర్ కూడా చాలా మంచి కలర్లో పూస్తాయండి పూలు. ఇంకొచ్చండి ఫస్ట్ టిప్ వచ్చేసి ప్రూనింగ్ అండి. మనం చెట్టుని ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదండి, నాకు అదే కొమ్మకు కూడా 5 పువ్వుల వరకు వచ్చాయి. నేను పూసిన తర్వాత వెంటనే నేను కట్ చేసుకున్నాను. అక్కడి నుంచి నాకు చిగుళ్ళు స్టార్ట్ అయిపోయినాయి. అదేవిధంగా ప్రతి ఒక్క గులాబీ మొక్కకి నేను ప్రూనింగ్ చేసుకున్నాను. మొగ్గలు చూడండి ఎలా స్టార్ట్ అయిపోయినాయో. మనకి పువ్వులు పూసిన తర్వాత 1, 2 రోజులు ఉంచేసి మళ్ళీ వెంటనే వాటినైతే కట్ చేసుకోవాలండి. చెట్టుకి అదే విధంగా ఉంచారంటే ఆ బలమంతా ఆ పువ్వు తీసేసుకొని మిగిలిన మొగ్గలు రాకుండా అండ్ చిగుళ్ళు రాకుండా చేస్తుంది. మొక్క కూడా బలహీనమైపోతుంది. కాబట్టి మన గులాబీ పువ్వులు మనకి చెట్టు మీద ఉంటేనే అందం అనిపిస్తుంది. కానీ మనం ఎప్పటికప్పుడు ప్రూనింగ్ అయితే చేసుకుంటూ ఉండాలండి. వెంటనే ఒక పువ్వులు పూసిన తర్వాత ఒక 2 to 3 డేస్ వరకు ఉంచి తర్వాత అయితే ప్రూనింగ్ కూడా మనం ఏం చేయాలంటే పువ్వులు పూసిన దగ్గర నుంచి కనీసం 2 ఇంచెస్ వరకు కింద కట్ చేసుకోవాలి. అంటే మన పువ్వు పూసిన దగ్గరే కాకుండా ఒక లీఫ్ వచ్చేటట్టు, మనకి ఆకులు కూడా వచ్చేటట్టు ఆకులు కింద భాగం వరకే కట్ చేసుకోవాలండి. 2 ఇంచెస్ వరకు అయితే ప్రూనింగ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా పువ్వుల వరకే కట్ చేసి వదిలేయకూడదండి. ఇంకా అక్కడి నుంచి మనకి చిగుర్లు అనేవి రాదు. ఇదే విధంగా మీ దగ్గర ఎండిపోయిన కొమ్మలు ఉన్నా సరే, లేకపోతే చిగుర్లు వస్తున్నాయి కానీ మొగ్గలు రావట్లేదు అనుకున్న కొమ్మలు కూడా మనం ప్రూనింగ్ చేసుకోవచ్చు. సాఫ్ట్ ప్రూనింగ్ వచ్చేసి ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు అండి. ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు. మనకి సాఫ్ట్ ప్రూనింగ్కి మనకి కాలంతో అస్సలు పని లేదు. చూస్తున్నారు కదండి, ఎక్కడికక్కడ మనకి చిగుళ్ళు అనేది స్టార్ట్ అయిపోయినాయి. కాబట్టి తప్పకుండా మనకి గులాబీ మొక్కలు ఎక్కువగా పువ్వులు పూయాలి అనుకుంటే మనకు కావాల్సింది ఏంటంటే ప్రూనింగ్ అండి. అది కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఆకుల మీద ఏందని చూస్తున్నారు కదండి, నేనైతే మజ్జిగ స్ప్రే చేశాను. ఎప్పుడైనా సరే గులాబీ మొక్కకి ఎక్కువ పెస్ట్ అటాక్ అవుతూ ఉంటుంది. పెస్ట్ అటాక్ అయినా కాకపోయినా అయితే కంపల్సరిగా ఏదో ఒక ఫర్టిలైజర్ అయితే ఇస్తూ ఉండాలండి పెస్ట్ కంట్రోల్కి. నేను నెక్స్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మజ్జిగతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని. ఇంకా థర్డ్ టిప్ వచ్చేసండి, ఇట్లా కాండము బలంగా ఉన్న కొమ్మలే మనం సెలెక్ట్ చేసుకోవాలి. నర్సరీకి వెళ్ళేసి పువ్వులు చూసి ఎప్పుడు మనం చెట్లను కొనకూడదండి. ఏదైనా సరే ఏ పూల మొక్క అయినా సరే, ముఖ్యంగా గులాబీ మొక్కలైతే పువ్వుల్ని చూసి చెట్లను అయితే అస్సలు కొనకండి. కొమ్మల్ని చూడండి అండ్ కాండం చూడండి. నేను చూపించాను కదా, అక్కడ వచ్చేసి అక్కడి నుంచి మనకి గ్రాఫ్టింగ్ చేస్తారు. ఇవి గులాబీ మొక్కలు మనకి ఎక్కువగా వచ్చేది గ్రాఫ్టింగ్. కాబట్టి గ్రాఫ్టింగ్ పోర్షన్ మనకి బాగా బలంగా లావుగా ఉండే కొమ్మలు అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలండి. అలాంటివి చాలా ఓల్డ్ చెట్లు అనమాట. అలాంటివి మన దగ్గర తొందరగా సర్వైవ్ అయిపోతాయి, చనిపోతాయి అన్న భయం అయితే ఉండదు. కాబట్టి లావుగా ఉన్న కాండం ఉన్న మొక్కలను అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫోర్త్ టిప్ వచ్చేసి ఇలా అడుగున ఉన్న ఆకులండి, మనకి ఎండిపోయినవి కానీ లేకపోతే నార్మల్గా ఉన్నా సరే, ఎండిపోలేదు అంత నార్మల్గా ఉన్నా సరే అడుగున ఉన్న పెద్ద పెద్ద ఆకులను అయితే ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలండి. తీసేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా తీయండి. ఎందుకంటే మనకి ఆకుల కింద నుంచి చిగుర్లు వస్తాయి కదా, మనం తీసేటప్పుడు కొంచెం ఆ చిగుర్లు అనేది డ్యామేజ్ కాకుండా నీట్గా ఒక సిజర్ పెట్టి కట్ చేసుకోండి. లేకపోతే ఇలా జాగ్రత్తగా అయితే కట్ చేసుకోండి. అడుగున ఉన్న ఆకులను అయితే కంపల్సరిగా తీసేయాలండి. చాలామంది ఏమంటున్నారంటే ఆకులు పండుబారిపోతున్నాయి అని. అడుగున ఉన్న ఆకులు అయితే పండుబారిపోతాయండి. మనకి చిగుర్లు అట్లా వచ్చినప్పుడు మనము న్యూట్రియన్స్ ప్రాబ్లం అని మనము ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాలండి. అడుగున ఉన్నాయి అయితే అవి పాతవైపోయి మనకి పండుబండి రాలిపోతూ ఉంటాయి. ఇదే విధంగా అడుగున ఉన్న ఆకుల్ని తీసేయడం వల్ల యూజ్ ఏంటంటే కొత్తగా వచ్చే కొమ్మలకి అండ్ కొత్తగా వచ్చే మొగ్గలకి చిగుర్లకి బలం అనేది అందుతుంది. అవి మనకి అవసరం లేదండి. ఆకులను అయితే ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. పక్కన వేరే గులాబీ మొక్క ఉందండి. నేనైతే దానికి ఆకులు ఆల్మోస్ట్ 70 to 80% వరకు నేను ఆకులు తీసేసానండి. మొగ్గలు కూడా పెద్ద సైజులో వచ్చాయి. పువ్వు కూడా చాలా పెద్ద సైజులో పూస్తుంది. మనకి పూల మొక్కలకి మనకి ఎక్కువ కావాల్సింది పువ్వులు కదండి. బలం అనేది మనం పువ్వులకు కావాలి, ఆకులకి కాదు. కాబట్టి ఈ టిప్ అయితే చాలా మంచి టిప్ అండి. ఇదైతే కంపల్సరీగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఎండ అండి. ఎండకి
అయితే మొక్కల్ని పెట్టండి. 4-5 అవర్స్ ఎండకైతే మొక్కల్ని పెట్టేయండి. వచ్చేయండి మనము ఫర్టిలైజర్ చూసేద్దాము. ఈ ఫర్టిలైజర్ అయితే చాలా మంచి ఫర్టిలైజర్ అండి. గులాబీ మొక్కలనే కాదు అన్ని పూల మొక్కలకి చక్కగా పువ్వులు పూయడానికి చాలా బాగా హెల్ప్ అవుతది. చాలామంది కెమికల్ ఫర్టిలైజర్స్ ఎంతెంతో ఖర్చు పెట్టి తీసుకొచ్చి ఇస్తుంటారు. ఏం అవసరం లేదండి. మనకి కిచెన్‌లో దొరికే వాటితోనే చాలా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఆవాలండి. ఆవాలతోటి మనం పౌడర్ ప్రిపేర్ చేసి మొక్కలకి ఇవ్వబోతున్నాము. మీ దగ్గర ఆవ చెక్క గాని ఉంటే ఆవ చెక్కను కూడా ఇదే ప్రాసెస్‌లో చేసుకోండి. ఆవ చెక్క లేకపోతే రెగ్యులర్‌గా మనకి కిచెన్‌లో దొరికే ఆవాల్ని ఒక 2-3 డేస్ వరకు ఎండలో ఎండపెట్టి పౌడర్ చేసుకోవాలి. ఎండలో ఎందుకు ఎండపెట్టాలంటే అండి, దీనిలో నుంచి ఒక ఆయిల్ అనేది వస్తది. మనం ఎండపెట్టి పౌడర్ చేసుకోవడం వల్ల మనకి ఆయిల్ అనేది తొందరగా బయటకొచ్చేస్తది. పౌడర్ చేసుకున్న తర్వాత ఒక 3-4 డేస్ వరకు మనం న్యూస్ పేపర్‌లో గానీ, ఒక టిష్యూ పేపర్‌లో గానీ కట్టడం వల్ల ఆయిల్ అనేది మనకి పేపర్ అనేది పీల్ చేసుకుంటది. ఆ పౌడర్‌ని మనం చాలా మంచిగా వాడుకోవచ్చండి. ఆయిల్‌తో మనం మొక్కలకి ఇవ్వడం వల్ల చెట్లు కొంచెం స్ట్రెస్ అయ్యే ఛాన్స్ ఉంటది. కాబట్టి ఇదైతే గుర్తుపెట్టుకోండి. నేను చూడండి పౌడర్ అయితే చేసేసుకున్నాను. మీకు వీలైనంత వరకే పౌడర్ చేసుకోండి. మరీ మెత్తగా ఫైన్ పౌడర్ కూడా అవసరం లేదు. మీకు ఎంత వీలైతే అంతవరకే చేసేసుకోండి. ఇది ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ప్రతిసారి 1 కిలో, కిలోన్నర చేసి పెట్టుకుంటానండి. అన్ని మొక్కలకి ఇచ్చేస్తాను. అన్ని పూల మొక్కలకి. కాబట్టి మీకు ఎక్కువ పూల మొక్కలుంటే మాత్రం ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకి ఇయర్స్ కూడా ఉంటదండి. చక్కగా మనకి మాగే కొంది ఈ ఫర్టిలైజర్ ఇంకా మంచిగా పనిచేస్తది. కాబట్టి మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవడానికి ట్రై చేయండి. దీన్నైతే నేనైతే వాటర్‌లో డైల్యూట్ చేసి ఇస్తున్నానండి. మీరు పౌడర్ ఫామ్‌గా కూడా ఇవ్వచ్చు. మనం ఇలా ఉంది కదా! ఒక కుండీకి 1 టీ స్పూన్ అని లెక్క కూడా మనం మట్టిలో కలిపి ఇవ్వచ్చు. నేనైతే వాటర్‌లో డైల్యూట్ చేసి ఇస్తున్నాను. వాటర్‌లో వచ్చేసి నేను ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకున్నాను. దీనిలో 1 టీ స్పూను ఆవపిండి వేశానండి. అంటే క్వాంటిటీ కూడా చెప్తున్నాను. 1/2 లీటర్ వాటర్‌కి 1 టీ స్పూన్ మాత్రమే ఆవపిండి ఏసి ఒక 3 డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోవాలి. మీ దగ్గర ఆవ చెక్క ఉన్నా కూడా ఇదే ప్రాసెస్ అండి. ఆవ చెక్కని ఇలా నీళ్ళల్లో వేసేసి ఒక 3 డేస్ వరకు ఉంచారంటే మనకి ఆవ చెక్కలో ఉన్నదంతా మనకి వాటర్‌లోకి వచ్చేస్తది. ఇది చాలా బాగా పనిచేస్తదండి మన పూల మొక్కలకి. కాబట్టి ఈ 3 డేస్ కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏందంటే, ఉదయము మరియు సాయంత్రము ఒక స్పూన్ తోటి కిందకి పైకి కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే పౌడర్ కదా మొత్తం అడుగు నుండి పోతది. ఫర్టిలైజర్ కూడా తొందరగా కాదండి. ఉదయం మరియు సాయంత్రము ప్రతిరోజు 3 రోజుల వరకు ఇలా కిందకి పైకి కదిలిస్తూ ఉండాలి మనము. కదిలించడం వల్ల మనకి ఫర్టిలైజర్ ప్రాసెస్ కూడా చాలా తొందరగా అయిపోతుంది. నేనైతే 3 డేస్ పెట్టుకున్నానండి. 3 డేస్‌కి నాకు ఆవాలో ఉన్న ఫర్టిలైజర్ మొత్తం వాటర్‌లోకి వచ్చేసింది. దీన్నైతే నేను ఫిల్టర్ చేసుకుంటున్నానండి. వడకట్టుకుంటున్నాను. ఇలానే అయితే ఇచ్చేయకండి. వడకట్టుకొని ఇవ్వండి. ఎందుకంటే ఈ పొట్టు మొత్తం మనకి కుండీలలో కనిపిస్తదనమాట. పైన ఆరిపోయిన తర్వాత ఈ పొట్టు మొత్తం కనిపిస్తది కుండీలలో. అలా కాకుండా ఉండాలి అంటే మాత్రం కంపల్సరీగా ఇలా వడకట్టుకోండి. చక్కగా వడకట్టుకొని రేషియో ఎంత తీసుకోవాలంటే 1:3 రేషియో అండి. అంటే మనకి ఒక వంతు ఫర్టిలైజర్ వస్తే దానికి 3 వంతులు నార్మల్ వాటర్ మిక్స్ చేసుకోండి. నార్మల్ వాటర్ అయినా అంటే అవసరం లేదండి. మన దగ్గర ఏ వాటర్ ఉన్నా కూడా పర్లేదు. బియ్యం కడిగిన వాటర్ కానీ, పప్పులు కడిగిన వాటర్ కానీ, ఏ వాటర్ ఉన్నా సరే వాటర్‌లో అయితే డైల్యూట్ చేసుకొని మన మొక్కలకి ఇవ్వాలండి. ఈ ఫర్టిలైజర్ కూడా సాయంత్రం ఇవ్వడానికి ట్రై చేయండి. ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. మనకి ఎప్పుడైనా సరే ఫర్టిలైజర్స్ అనేది మనం ఈవినింగ్ టైంలో ఇస్తేనే మన మొక్కలు అవి మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయి. మళ్ళీ స్ట్రెస్ కూడా కావండి. మనం ఎండ టైంలో ఇచ్చినా సరే కూడా మనం ఇచ్చినా కూడా వాటికి ఫలితం ఉండదు. కాబట్టి సాయంత్రం పూట ఈ 5 తర్వాత ఇవ్వడానికి ట్రై చేయండి ఈ ఫర్టిలైజర్. దీన్ని తీసుకెళ్ళి అన్ని పూల మొక్కలకి ఇచ్చేసుకోండి. చాలా బాగా పనిచేస్తది. నేను వచ్చేసి గులాబీ మొక్కకి ఇస్తున్నానండి. ఇది ఒక గ్లాసు క్వాంటిటీ సరిపోతదండి. నేను చూపిస్తున్నా కదా! ఒక కుండీకి ఒక గ్లాస్ క్వాంటిటీ మాత్రమే ఇవ్వండి. మరి ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు మనం ఓవర్‌గా కూడా ఎప్పుడు ఇవ్వకూడదు. తక్కువ క్వాంటిటీ ఇస్తూ ఉండాలి. ఎక్కువ టైమ్స్ ఇస్తూ ఉండాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇలా ఇవ్వటం వల్ల మనకి మొక్కలు చనిపోతాయి అన్న ఛాన్స్ ఉంటదండి. అస్సలు ఉండదు. నా దగ్గర గులాబీ మొక్కలైతే కొన్ని ఇయర్స్ నుంచి ఉన్నాయి. కానీ చాలామంది గులాబీ మొక్కలు వాడిపోతున్నాయి, ఆకులు రాలిపోతున్నాయి అనేసి అంటున్నారు. మనం జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లేనండి ఇవన్నీ జరుగుతాయి. ముఖ్యంగా సాయిల్ విషయం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయండి. సాయిల్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ముఖ్యంగా గులాబీ మొక్కలకి అనేసి వీడియో ఉందండి. వీడియో చూసి మీరు కూడా అదే విధంగా చాలా లైట్ వెయిట్ సాయిల్ అయితే ప్రిపేర్ చేసుకోండి. నేలలో ఉన్న గులాబీ మొక్కలైతే 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి చెట్టు చుట్టూ ఉన్న మట్టిని అయితే లూజ్ చేసుకోండి. లూజ్ చేసుకొని పశువుల ఎరువు కానీ, లేకపోతే వర్మీ కంపోస్ట్ కానీ ఏదో ఒకటైతే నేలలో ఉన్న మొక్కలకు కూడా మనం ఇవ్వాలండి. గులాబీ మొక్కలు కుండీలలో ఉన్న, నేలలో ఉన్న జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరొక మంచి